నేను చెప్తున్నా, రేపటి రోజున అందరి జాతకాలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు పైకి పెద్ద మనుషుల్లాగా, గొప్ప భక్తులాగా, గొప్ప వ్యక్తులాగా, ఆత్మీయులాగా కనపడుతున్న వాళ్ళ బతుకులన్నీ రేపు బట్టబయలయ్యేటువంటి రోజు ఒక రోజు ఉంది. స్తోత్రం. తిరగబడిద్దని ఎందుకు చెప్పానో తెలుసా? ఈరోజు దరిద్రులుగా, ఈరోజు బలహీనులుగా, ఈరోజు చెంచలులుగా, అస్థిరులుగా ప్రస్తుతం మనకు కనపడుతున్న వాళ్లే రాబోతున్న రోజుల్లో బలమైన పాత్రలై, క్రీస్తు కొరకు సాక్షులై భగ్గున మండే రోజులు రాబోతున్నాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు తాగుబోతోళ్ళు ఉండొచ్చు, వ్యభిచార పాపంలో ఉన్నోళ్ళు ఉండొచ్చు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళు ఉండొచ్చు, మొత్తానికి ఎవడో తీసుకొస్తే వచ్చి కూర్చోవచ్చు. ఈరోజు అతడు బలహీనుడే అయి ఉండొచ్చు, కానీ ఈరోజు ఈ సుంకరే, ఈ పాపే, ఈ వేస్తే రేపు మనం ఊహించనంత ఆత్మీయ మెట్టులోనికి వెళ్ళిపోయి మనకే సమాధానం చెప్పే స్థాయికి వెళ్ళొచ్చు. అలాంటి కదలికని దేవుడు వారి జీవితాల్లో తీసుకొని రావచ్చు. మనం ఎప్పటికీ మారరు అనుకున్న వాళ్ళ బ్రతుకులు ఆశ్చర్య రీతిలో మారిపోవచ్చు.